సార్ అటెండెన్స్ చేయండి సార్ నాకు. ఉండరా నాయన. ఓకే మా గుడ్. నెక్స్ట్ కనబడుతుంది కదా మీకు డిస్ప్లే? ఏమ్మా కనబడుతుంది కదా మా స్క్రీన్? ఓకే. వెరీ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్ మా. నిన్న yesterday we discussed about the assignment. What is assignment? What is meant by assignment? What are the parties? What are the parties involved in assignment? There are two kinds of parties are involved in assignment. So the assignment means assignment అంటే ఏంటమ్మా? ఎవరికైనా ఐడియా మీనింగ్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. వాట్ ఈస్ meant by assignment మా? ఎనీవన్ కెన్ స్పీక్ అవుట్. ఎవరైనా మాట్లాడచ్చు. అసైన్మెంట్ అంటే ఏంటమ్మా? ఏమా అసైన్మెంట్ అంటే ఏంటి? ఏమా assignment is nothing but the simply transfer of policy rights, transfer of the policy rights from one person to another person is called assignment. సో అసైన్మెంట్ అంటే ఒక పాలసీ, ఒక వ్యక్తి ఆ పాలసీ పైన ఉన్నటువంటి రైట్స్ అన్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ అవ్వడాన్ని ఏమంటారంటే అసైన్మెంట్ అంటారు. ఓకేనా? అసైన్మెంట్ అంటే కేటాయించబడ్డం. ఇప్పుడు ఏంటంటే ద పాలసీ whose the person, the policy that is transfer the rights is called the assigner from the assignee, from the assigner from the to assignee. assigner నుంచి అసైనీకి పాలసీ ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. సో ఇక్కడ పాలసీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకి ఎవరైతే పాలసీని వేరే ఒక వ్యక్తికి బదిలీ చేస్తున్నాడో ఆ వ్యక్తిని అసైనర్ అని, ఏ వ్యక్తి అయితే ఆ పాలసీని ఆ హక్కులను ఎవరికైతే బదలాయింపోతుందో టు హూమ్ ద రైట్స్ ఆఫ్ ది పాలసీ ఏ పర్సన్ ఈస్ కాల్డ్ అసైనీ. ఎవరికైతే ఏ వ్యక్తి అయితే తన పాలసీని వేరొకరికి బదిలీ చేస్తున్నాడో ఆ వ్యక్తిని అసైనర్ అంటున్నాం. ఎవరికైతే ఆ పాలసీ బదిలీ చేయబడిందో ఆ వ్యక్తిని అసైనీ అంటున్నాం. సో దిస్ ఈస్ ది టూ పార్టీస్ ఇన్ ది అసైన్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఇది మన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ లో టూ అసైన్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే there are two kinds of assignments are there in assignment. One is absolute assignment, another one is conditional assignment. Absolute assignment అంటే మా గ్రీష్మిత అబ్సల్యూట్ అసైన్మెంట్ అంటే ఏంటి? ఏమ్మా ఏంటి మా అబ్సల్యూట్ అసైన్మెంట్ అంటే? Absolute assignment means that complete the transfer of rights from the assigner to assignee without no conditions. There is no conditions are applicable. సో ఇక్కడ చూడండి, ఎటువంటి షరతులు లేకుండా కండిషన్స్ లేకుండా ఆ పాలసీ పైన ఉన్నటువంటి రైట్స్ ని కంప్లీట్ గా పూర్తిగా సంపూర్ణంగా అసైనర్ నుంచి అసైనీకి బదిలీ అవడాన్ని అబ్సల్యూట్ అసైన్మెంట్ అంటారు. అంటే ఇక్కడ దెర్ ఈజ్ నో కండిషన్స్, ఏం షరతులు లేకుండా ఆ పాలసీ పైన ఉన్నటువంటి హక్కులన్నీ అసైనర్ నుంచి అసైనీకి బదిలీ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే అబ్సల్యూట్ అసైన్మెంట్ అంటారు. కండిషనల్ అసైన్మెంట్ అంటే
ఏమా కండిషనల్ అసైన్మెంట్ అంటే? కండిషనల్ అసైన్మెంట్ అంటే కండిషనల్ అసైన్మెంట్ అంటే ఏం లేదు. అండర్ దిస్ టైప్ ఆఫ్ అసైన్మెంట్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ ది అసైనర్ టు అసైనీ సబ్జెక్ట్ టు సర్టైన్ ది కండిషన్స్ ఆర్ అప్లికబుల్. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ కండిషన్స్ అనేటివి అప్లికబుల్ అవుతాయి. ఓకేనా? కండిషన్స్ అనేటివి అప్లికబుల్ అవుతాయి. సో సబ్జెక్ట్ టు సర్టైన్ కండిషన్స్, ఇఫ్ ది కండిషన్స్ వర్ ఫుల్ఫిల్డ్ దెన్ ఓన్లీ ద పాలసీ విల్ గెట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అసైనర్ టు అసైనీ. ఎప్పుడైతే ఆ కండిషన్స్ని ద కండిషన్స్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ అథారిటీస్, then we have to fulfill. So we have to fill the conditions, then only the policy will transfer from assigner to assignee. ఎప్పుడైతే మన ఆ షరతుల్ని వాటిని మనం పూర్తి చేస్తామో, ఎప్పుడైతే నెరవేరుస్తామో ఆ పాలసీని, కండిషన్స్ని, అప్పుడే ఆ పాలసీ కానీ ఆ పాలసీతో పాటు రైట్స్ కానీ మనం ఒక అసైనర్ నుంచి అసైనీకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇఫ్ ఇఫ్ నో కండిషన్స్ వేర్ ఫుల్ఫిల్డ్, ఇఫ్ ది కండిషన్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్, ఒకవేళ షరతుల్ని మనం ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, ఏమవుతుంది? ఆ పాలసీ అనేది, ద పాలసీ వుడ్ నాట్ గెట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది అసైనర్ టు అసైనీ. సో ఆ పాలసీ అనేది ఒక అసైనర్ నుంచి అసైనీకి బదిలీ అనేది కాదు. సో మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను ఇక్కడ, కండిషనల్ అసైన్మెంట్ ఏంటంటే, మిస్టర్ మల్లయ్య ఓన్స్ ఆఫ్ రూపీస్ 50 lakh. సో అతనికి మల్లయ్యకి ఒక 50 lakh పాలసీ ఒకటి ఉంది. ఈ వాంట్స్ టు అప్లై ఫర్ హోమ్ లోన్ ఆఫ్ రూపీస్ 50 lakhs. సో అతనికి ఏం చేశాడంటే, హోమ్ లోన్కి అప్లై చేశాడు 50 lakhsకి. కానీ హిస్ బ్యాంకర్ హ్యాస్ ఆస్క్డ్ హిమ్. సో అతను బ్యాంక్ అడిగింది, ఏమడిగింది అంటే, టు అసైన్ ద టర్మ్ పాలసీ ఇన్ దేర్ నేమ్ టు గెట్ ది లోన్. సో ఆ పాలసీని, నీ పేరు మీద ఉన్నటువంటి పాలసీని, అంటే మల్లయ్య పేరు మీద ఉన్నటువంటి పాలసీని మా పేరు మీదకి అసైన్ చేస్తే అప్పుడు మీకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి అన్నారు. సో మల్లయ్య కెన్ కండిషనలీ అసైన్ ది పాలసీ టు ది హోమ్ లోన్ ప్రొవైడర్. సో ఏం చేశాడు మల్లయ్య ఇక్కడ కండిషనల్ షరత్ బేసిస్ పైన, ఆన్ బేసిస్ ఆఫ్ కండిషన్, సో కండిషన్ బేసిస్, షరత్ బేసిస్ పైన ఇక్కడ ఏం చేశాడంటే ఆ పాలసీని, హోమ్ లోన్ ఎవరికైతే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాంకర్ పైన పాలసీని అసైన్ చేశాడు, అంటే ట్రాన్స్ఫర్ చేశాడు. ఇఫ్ మల్లయ్య మీట్స్ అన్ అన్టైమ్లీ డెత్, సో ఒకవేళ డ్యూరింగ్ ది లోన్ టెన్యూర్, సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే, ఒకవేళ ఆ లోన్ పీరియడ్లో చనిపోయాడు అనుకోండి, ఒకవేళ ఇప్పుడు చనిపోతే ద బ్యాంకర్ కెన్ రిసీవ్ ది డెత్ బెనిఫిట్ అండర్ దిస్ పాలసీ అండ్ గెట్ దేర్ మనీ బ్యాక్ ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఖచ్చితంగా ఒకవేళ మళ్ళీ కానీ ముందుగా చనిపోతే, అంటే ఆ లోన్ పీరియడ్ ఉండగానే చనిపోతే, ఆ మొత్తం వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎవరికి వస్తుంది అంటే బ్యాంకర్కే వస్తుంది. బికాస్ ఎందుకంటే ద మల్లయ్య హ్యాడ్ బీన్ ట్రాన్స్ఫర్ హిస్ పాలసీ, ట్రాన్స్ఫర్ టు అసైన్ హిస్ పాలసీ టు హిస్ బ్యాంకర్. అతను బ్యాంకర్కి అసైన్ చేశాడు కాబట్టి ఆ బ్యాంకర్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఆ బ్యాంకర్ చెల్లించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇఫ్ మల్లయ్య రీపేస్ ది ఎంటైర్ లోన్ అమౌంట్, హీ కెన్ గెట్ బ్యాక్ హిస్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఒకవేళ మల్లయ్య కానీ ఆ లోన్ అమౌంట్ అనేది చెల్లించేశాడు అనుకోండి, తిరిగి ఆ పాలసీ వుడ్ రీఅసైన్ టు ది మల్లయ్య. సో మల్లయ్యకి ఆ పాలసీ అనేది తిరిగి అతనికి రీఅసైన్ చేసి, అంటే ఎప్పుడైతే బ్యాంకర్కి అతను చెల్లించేసిన తర్వాత ఆ పాలసీ తిరిగి బ్యాంకర్ ఏం చేస్తుందంటే తిరిగి మల్లయ్యకి మల్లయ్యకి అసైన్ చేసి, తద్వారా తిరిగి మళ్ళీ యాజ్ యూజువల్గా మల్లయ్య పేరు మీద మార్చుకోవచ్చు. నెక్స్ట్ నామినేషన్ అంటే మీకు ఐడియా ఉంది, నేను చెప్పాను కదా నామినేషన్ గురించి. అట్లీస్ట్ ఎనీవన్ కెన్ టెల్ అబౌట్ ది నామినేషన్ అంటే ఏంటి?
నామినేషన్ అంటే ఏంటమ్మా? నందీశ్వర్ సార్ నామినేషన్ అంటే ఏంటి? చెప్పండి సార్. పాలసీని తీసుకునేవాడు సార్. పాలసీని తీసుకునేవాడిని పాలసీ తీసుకునే నామినేషన్ సార్. పాలసీ హోల్డర్ని అవును నామినేషన్. హోల్డర్స్, అవును సార్. అవును సార్. పాలసీ హోల్డర్ని మన నామినేషన్ అన్నాం. ఎప్పుడైతే పాలసీ ఒక వ్యక్తి తీసుకుంటాడో, ఇప్పుడు లైఫ్ పాలసీ అనుకో, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి నామినేషన్ అనేది ఒక ఎన్నుకోవాలి. అంటే నామినేషన్ అంటే యాక్చువల్గా ఎన్నుకోవడం, టు ఎలెక్ట్ ది సమ్మన్. సో ఒకరిని ఎన్నుకోవడం అంటారు కదా. ఇక్కడ ఎవరిని దేనికి ఎన్నుకుంటారంటే, అవును సార్, ఒకవేళ ఆ పాలసీ హోల్డర్ చనిపోతే ఆ మొత్తాన్ని ఎవరికి ఇవ్వాలి? పాలసీ హోల్డర్ చనిపోతే ఆ మొత్తాన్ని ఎవరికి ఇవ్వాలి? నామినీకి ఇవ్వాలి. ఓకేనా? నామినీకి ఇవ్వాలి. ఆ నామినీ ఎవరు ఉండొచ్చు ఇక్కడ? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా. వెరీ గుడ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే రిలేటివ్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఉండొచ్చు. సో ద ఎంటైర్ బెనిఫిట్స్ విల్ బి పెయిడ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ టు ది నామినేట్ పర్సన్. ఎవరైతే ఆ వ్యక్తిని నామినేట్ చేశారో, నామినీగా పెట్టారో, ప్రపోజ్ చేశారో ఆ వ్యక్తికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ ఇఫ్ ద పాలసీ హోల్డర్ ఈజ్ అలైవ్, ఒకవేళ పాలసీ హోల్డర్ బతికే ఉన్నాడు అంటే యాజ్ పర్ మెచ్యూరిటీ డేట్. సో మెచ్యూరిటీ డేట్ ప్రకారం, ఎప్పుడైతే ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ మెచ్యూరిటీ డేట్, ద ఎంటైర్ బెనిఫిట్స్ విల్ గోస్ టు ది పాలసీ హోల్డర్ ఇఫ్ ద పాలసీ హోల్డర్ ఈజ్ అలైవ్. సో పాలసీ హోల్డర్ జీవించి ఉన్నప్పుడు అతనికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇఫ్ సమ్ టైమ్స్ అన్ఫార్చునేట్ హీ డిమైస్ డ్యూ టు అన్టైమ్లీ డెత్. సో అన్టైమ్లీ డెత్ వల్ల, అంటే అకాలంగా అతను చనిపోవడం వల్ల కూడా ఎంటైర్ బెనిఫిట్స్ ఎవరికి వెళ్తాయి అంటే నామినీకి వెళ్తాయి. సో కాబట్టి నామినేషన్ ఫెసిలిటీ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ డ్యూరింగ్ ది టేకింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నామినేషన్ ఫెసిలిటీ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరర్ షుడ్ అరేంజ్మెంట్. ఓకేనా? నెక్స్ట్ సారీ, ఇది టైప్స్ ఆఫ్ నామినీ. ఇది టైప్స్ ఆఫ్ నామినీ. A nominee is appointed by the policyholder. He can be anyone to whom the policyholder wants to the financial benefits to accrue in case of his or her death during the policy tenure. ఎప్పుడైతే పాలసీ హోల్డర్ అంటే పాలసీ ఎప్పుడైతే తీసుకుంటాడో, పాలసీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ నామినీ ఈజ్ అపాయింటెడ్ బై ది పాలసీ హోల్డర్. సో ఖచ్చితంగా నామినీని అపాయింట్ చేయాలి, నామినీని ప్రపోజ్ చేయాలి. అదేవిధంగా మేడం నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే మేడం, ఓకే. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా మనకి పాలసీ హోల్డర్ ఒక నామినీ అనేది అపాయింట్ చేయాలి. ఆ నామినీ ఎప్పుడైతే ఒకవేళ సమ్ టైమ్స్ పాలసీ హోల్డరు చనిపోయాడు అనుకోండి, మరణం వల్ల కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ కానీ, ఏదైనా కానీ, అది కూడా పాలసీ టెన్యూర్లో, అంటే పాలసీ కొనసాగుతున్నటువంటి సమయంలో కూడా అతను చనిపోతే ఆ ఎంటైర్ బెనిఫిట్స్ నామినీకి వెళ్తాయి. ఓకేనా? సో కాబట్టి ఖచ్చితంగా మనకి నామినీ అనేది కంపల్సరీగా ఉండాలి. సో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ బెనిఫిషియల్ నామినీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది 2015. సో జనరల్గా మనకి నామినీ ఎప్పటి నుంచో ఉంది. చూడండి, జనరల్ ప్రాక్టీస్ టు అపాయింట్ ది స్పౌస్, చిల్డ్రన్ ఆర్ పేరెంట్స్ యాజ్ ది నామినీ. ఓకేనా? జనరల్ ప్రాక్టీస్లో మనకి ఏమవుతుందంటే నామినీ అనేది వాళ్ళ వైఫ్ అయినా పెట్టచ్చు, లేకపోతే పిల్లలైనా పెట్టచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా కూడా నామినీగా పెట్టచ్చు. ఓకే, అర్థమవుతుందా మనం చెప్పేది? ఏమా అర్థమవుతుందా చెప్పేది? Yes, sir.
నెక్స్ట్ beneficial nominees ma. Beneficial nominees, as per the new law, if any immediate family member like spouse, children or parents is made the nominee, then they will automatically become the beneficial owners of the claim benefits and be referred to as beneficial nominee. So this means that that the death benefit will be paid to the beneficial nominees and not to any other legal heirs irrespective of anything. సో ఇక్కడ చూడండి, మనకి యాజ్ పర్ న్యూ లా అంటే కొత్త చట్టం ప్రకారం, ఐఆర్డిఏ యాక్ట్ ప్రకారం దాన్ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసిన తర్వాత ఎవరైనా కానీ, ఇఫ్ ఎనీ ఇమీడియట్లీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కానీ, అంటే ఇక్కడ వైఫ్ కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, లేకపోతే పేరెంట్స్ ఎవరైనా కావచ్చు, ఈజ్ మేడ్ ది నామినీ, అతను నామినీగా పెడితే మొత్తం ఆటోమేటిక్గా ఆ మొత్తాన్ని ఆ, ఎవరికి చెల్లించడం జరుగుతుంది అంటే ఆ నామినీకే చెల్లించడం జరుగుతుంది. సో ఆ నామినీకే మొత్తం క్లెయిమ్ బెనిఫిట్స్ అనేది చెల్లిస్తారు. బికాస్ ద నామినీ విల్ బి ఓనర్ ఆఫ్ ది పాలసీ. ఇప్పుడు ఆఫ్టర్ పాలసీ హోల్డర్ తర్వాత ఎవరు ఓనర్ అంటే నామినీనే ఓనరు. సో కాబట్టి ఖచ్చితంగా ఆ నామినీకి చెల్లించడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతాడంటే అతను బెనిఫిషియల్ నామినీ అంటారు. అంటే బెనిఫిషియల్ అంటే లాభం, ఓకేనా, లాభం పొందేటువంటి నామినీ బెనిఫిషియల్ నామినీ అంటారు. అదేవిధంగా ఈ యొక్క నామినీకి మనకి therefore it's always advisable to the nominate an immediate family member as the nominee to ensure that there are no disputes in the future between the nominees and legal heirs. సో కాబట్టి ఒకవేళ లీగల్ హెయిర్స్ అంటే వారసత్వం ఉంటారమ్మా. అంటే ఇప్పుడు నామినీ సపోజ్ వాళ్ళ పేరెంట్స్ పెట్టారు అనుకోండి, పాలసీ హోల్డర్ ఏం చేస్తారంటే సపోజ్ వాళ్ళ పేరెంట్స్ని ఒకళ్ళు నామినీ పెట్టారు, అతనే ఇంక ఓనరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మేము అతనికి లీగల్ హెయిర్స్, చనిపోయినటువంటి పాలసీదారుడికి మేము లీగల్ హెయిర్స్, మేము వారసత్వం, మాకు రక్త సంబంధం ఉంది, అట్లా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి రిలేషన్ ఉంటుంది అయినప్పటికీను. కానీ లీగల్గా ఎటువంటి డిస్ప్యూట్స్, ఎటువంటి తప్పిదాలు, ఎటువంటి తప్పులు జరగకుండా ఉండడానికి మనకి నామినీ అనేది తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బెనిఫిషియల్ నామినీస్ వల్ల ఎటువంటి తప్పులు అనేది భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి. సో కాబట్టి దెర్ ఆర్ నో డిస్ప్యూట్స్ ఇన్ ఫ్యూచర్ బిట్వీన్ ది నామినీస్ అండ్ లీగల్ హెయిర్స్. సో వారసులు, అదేవిధంగా వారసులు అంటే లీగల్ హెయిర్స్. సో లీగల్ హెయిర్స్ నామినీ మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఉండడానికి ఇక్కడ బెనిఫిషియల్ నామినీ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మైనర్ నామినీస్ మా. మైనర్ అంటే ఏంటమ్మా? మైనర్ అంటే ఎవరు? మైనర్ అంటే ఎవరమ్మా? మా మైనర్ అంటే ఎవరు? So minor means it's a normal practice for people to appoint their children as beneficiaries of their life insurance policies, and rightly so far. So after all, it's their future one wants to secure even if one is not around. So general ga ikkada minor ante who are below at the age of 18 years is called minor. సో ఎవరైతే 18 సంవత్సరాలు వయసు లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం మైనర్ అంటున్నాం. సో మైనర్ అంటే ఇక్కడ చిల్డ్రన్స్ కావచ్చు. సో ఆ చిల్డ్రన్స్ కూడా మనం ఇక్కడ మైనర్స్గా కూడా చూపించవచ్చు. చూడండి, అది కూడా ఎప్పుడైతే ఆ పిల్లలకు సంబంధించి మన చిల్డ్రన్స్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, చైల్డ్ పాలసీస్ ఇలాంటి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అదేవిధంగా కూడా ఇంకా రిమైనింగ్ పాలసీస్లో కూడా మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలను కూడా మనం నామినీస్గా కూడా పెట్టచ్చు. సో ఆ నామినీస్గా పెట్టాలి అంటే డెఫినెట్గా ఇక్కడ మనకి మైనర్ నామినీ అనేది ఉంటుంది. అదేవిధంగా చూడండి, బట్ చిల్డ్రన్ హూ ఆర్ బిలో అట్ ది ఏజ్ ఆఫ్ 18 years ఆర్ నాట్ కన్సిడర్డ్ eligible to handle the claim amounts. Hence the policy holder needs to assign an appointee or custodian. సో ఆ పాలసీ హోల్డర్ కూడా అతను ఆ పాలసీని అపాయింట్ చేయాలి అన్నా కూడా, అసైన్ చేయాలన్నా కూడా ఇది లీగల్గా అయితే నాట్ కన్సిడరబుల్, నాట్ ఎలిజిబుల్.
ఎందుకంటే అతను ఒక కస్టోడియన్. ఎందుకంటే ఆ పిల్లలు అతని యొక్క ఆధీనంలో ఉంటారు కాబట్టి అతను ఒక పేరెంటల్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయితే కాదు. సో ఇన్ కేస్ ఆఫ్ క్లెయిమ్ అరైజింగ్ వెన్ నామినీ చైల్డ్ ఇన్ దిస్ కేస్ is younger than 18 years, the claim amount is paid to appointee for custody till minor terms measure. సో ఎవరికైతే ఆ పాలసీ ఒకవేళ అతను పాలసీ ఇప్పుడు మొత్తాన్ని క్లెయిమ్ చేయాలనుకోండి, ఒకవేళ ఆ మొత్తాన్ని నామినీ చైల్డ్ ఉంటాం, నామినీ ఎవరిని పెడతారంటే మైనర్ని పెడతారు. ఒకవేళ మైనర్ పెట్టినా కానీ ఆ మొత్తాన్ని అతనికి ఇవ్వడు, ఆ మొత్తాన్ని ఆ మైనర్కి ఇవ్వడు. ఎందుకంటే అతను 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే మొత్తం క్లెయిమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్లెయిమ్ అమౌంట్ అనేది మొత్తం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అంతవరకు ఎవరికి పే చేస్తారంటే అపాయింటీ. సో అపాయింటీ అని ఒక ఆయన ఉంటాడు. సో ఖచ్చితంగా ఎవరైతే అతను కస్టడీలో ఉన్నాడో ఆ పిల్లవాడు ఎవరైతే కస్టడీలో ఉన్నాడో ఆ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తికి అతన్ని అపాయింటీ అంటారు. సో అపాయింటీకి మొత్తం అనేది చెల్లించడం జరుగుతుంది. అతను చెల్లించిన తర్వాత అతను 18 సంవత్సరాలు అతను వచ్చి ఈ యొక్క మేజర్కి చెల్లించడం జరుగుతుంది. సో ఇది మైనర్ నామినీస్. అర్థమైందమ్మా చెప్పేది? నెక్స్ట్ నాన్ ఫ్యామిలీ నామినీస్ అంటే నాన్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కాని వాళ్ళు, అంటే కుటుంబం కాని వాళ్ళు. సో దిస్ మైట్ సౌండ్ స్ట్రేంజ్. సో వై వుడ్ యూ వాంట్ టు మేక్ ఎ స్ట్రేంజర్ or non-family member as the beneficiary of your life insurance policy? So this audit is exactly what leads insurers to not accept strangers. So non-family members as nominees. So even though one can nominate distant relatives or even friends, the fact is that it will be very difficult to prove insurable interest. So this along with the fact that there is a moral hazard in appointing such as nominee. The insurance company might refuse the nomination or might ask for further explanations. సో కాబట్టి ఇక్కడ నాన్ ఫ్యామిలీ నామినీస్ కూడా మనకి ఇక్కడ అంటే నాట్ రిలేటెడ్ టు ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీకి సంబంధం లేనటువంటి వాళ్ళు, అంటే దూర బంధువులు కావచ్చు, ఓకేనా, డిస్టెంట్ రిలేటివ్స్ కావచ్చు, ఓకేనా, అదేవిధంగా ఫ్రెండ్స్ కావచ్చు, అదేవిధంగా లాంగ్ రిలేటివ్స్ కావచ్చు. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడైతే నామినీస్గా అపాయింట్గా చేస్తే డెఫినెట్గా ఇది చాలా ప్రమాదం, చాలా డేంజరస్ ఇది. ఎందుకంటే ఫలానా దూరపు బంధువులు కానీ లేకపోతే స్నేహితులు ఎవరినైనా కానీ మన నామినీకి అపాయింట్ చేస్తే ఆ మొత్తాన్ని కూడా అతనికి చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ యొక్క టాస్క్ అనేది బీమా సంస్థలకి ఒక రకంగా చాలా రిస్కీ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందుకే సామాన్యంగా నాన్ ఫ్యామిలీ నామినీస్ని సామాన్యంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే నియర్ రిలేటివ్స్లో కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ విధంగా నాన్ నామినీస్ని, అంటే లాంగ్ డిస్టెంట్ రిలేటివ్స్ని కానీ అదే ఫ్రెండ్స్ని కానీ ఇలాంటి వాళ్ళని సామాన్యంగా ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ నామినేషన్ ఫెసిలిటీ అనేది ఎంకరేజ్ చేయవు. ఎందుకంటే అది ఫ్యూచర్లో చాలా డిఫికల్ట్ అవుతుంది, చాలా ప్రమాదకరం. సో ప్రమాదం అనేది ఏర్పడుతుంది కాబట్టి బీమా సంస్థలు ఏమైనా చేస్తారంటే రిఫ్యూజ్ చేయడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ అది నాన్ ఫ్యామిలీ నామినీస్. నెక్స్ట్ వచ్చి చేంజింగ్ నామినీస్. అంటే ఇప్పుడు చూడండి, వన్ షుడ్ మేక్ ది ష్యూర్ నామినేషన్ ఆఫ్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ అప్ టు డేట్, ఈజ్ సింక్ విత్ ది whom policy holder actually wants to appoint as the beneficiary. A policy holder can change the nominee as many times as he or she wishes, but latest nominees
సూపర్ స్టీట్స్ ఆల్ ప్రీవియస్ వన్స్. సో ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితంగా నామినీని మనం ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే ఇఫ్ నామినీ విల్ చేంజ్ ఇన్ ఇన్ మై ఫ్యూచర్. సో భవిష్యత్తులో ఒకవేళ నామినీని మార్చాలి అని అంటే, ఎందుకంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ నామినీ ఒకవేళ ఆ, అతనికి క్లాషెస్ ఉండొచ్చు, లేకపోతే నమ్మకం లేకుండా పోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కూడా చేసి ఉండొచ్చు. సో కాబట్టి ఆ యొక్క డ్యూ టు ఆ యొక్క కాజెస్ వలన కూడా ఆ, భవిష్యత్తులో నామినీని కూడా మార్చుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంది మా. సో కాబట్టి ఖచ్చితంగా నామినీని అప్ టు డేట్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే వన్స్ చేంజ్ చేస్తే ఆ నామినీ అట్లే కంటిన్యూ అవుతుండాలి. లేదు ఒకవేళ ఇఫ్ నామినీ ఇఫ్ క్లాషెస్ విత్ నామినీ, ఒకవేళ అతని నామినీతో ఏదైనా క్లాషెస్ ఉన్నాయనుకోండి, గొడవలు కానీ పొరపచ్చాలు కానీ ఇలాంటివి ఏదైనా ఏర్పడినాయనుకోండి, ఆ నామినీని తీసివేసి ఇంకొక నామినీని అందరి నామినీని కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఆ యొక్క ఫెసిలిటేట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనమ్మా, అర్థమైందా ఏమ్మా? అర్థమైందండి. అర్థమైంది సార్. సో కాబట్టి therefore ensure that you have the right person, you have to choose the right person as your nominee. సో కాబట్టి నువ్వు ఎప్పుడైతే నామినీని కరెక్ట్గా నువ్వు చూస్ చేసుకోవాలి, కరెక్ట్గా నీకు సరిపోయేటువంటి వ్యక్తి. రేపు ఒకవేళ ఆ పాలసీ హోల్డర్ లేకపోయినా ఆ వ్యక్తి రిమైనింగ్ థింగ్స్ని మెయింటైన్ చేయగలడు, ఈజ్ పర్ఫెక్ట్, ఈజ్ బిలీవ్డ్ అని అనుకుంటే, నమ్మదగిన వ్యక్తి, అదేవిధంగా కరెక్ట్గా ఉంటాడని నమ్మితే డెఫినెట్గా ఆల్వేస్ యూ హ్యావ్ టు ప్రపోజ్ టు హిమ్ యాజ్ ఎ నామినీ. అతని నామినీగా కూడా ప్రపోజ్ చేయొచ్చు. అదేవిధంగా అతనే కరెక్ట్ రైట్ పర్సన్ అనేది నామినీగా మనం పెట్టడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. So this will ensure that possible future disputes are avoided and the money is paid only to those whom you want. సో ఎవరైతే జీవితంలో ఒకవేళ ఆఫ్టర్ లైఫ్ అంటే జీవితం అయిపోయిన తర్వాత అంటే ఒకవేళ చనిపోయినప్పుడు కానీ కూడా ఎవరికైతే మనకి ఫ్యూచర్లో భవిష్యత్తులో గొడవలు ఉండవో, ఎవరైతే మనం అవాయిడ్ చేయరో అలాంటి వాళ్ళకి మనకి ఆ భవిష్యత్తులో మనం పెట్టుండేటువంటి మొత్తం బెనిఫిట్స్ అతనికి చెందే విధంగా, ఓకేనా, మనకి ఎవరైతే బాగుంటారో, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ వ్యక్తికి చెందే విధంగా మనం నామినీగా చేసి పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ సెక్యూరిటీ, ఫ్యూచర్ సెక్యూరిటీ పర్పస్ ఇవన్నీ. ఓకేనమ్మా? అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో అమ్మా? No, sir. సో కాబట్టి అది నామినేషన్ సంబంధించి టైప్స్ ఆఫ్ నామినీ. సో బెనిఫిషియల్ నామినీ, అదేవిధంగా నాన్ ఫ్యామిలీ నామినీస్ కానీ, అదేవిధంగా చేంజింగ్ నామినీస్ కానీ, మైనర్ నామినీస్. సో ఇట్లా మనకి దెర్ ఆర్ 4 kinds ఆఫ్ నామినీస్ ఆర్ దేర్. నెక్స్ట్ నామినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ మా ఈ క్వశ్చన్ మీకు. నామినేషన్, ద డిఫరెన్సెస్ బిట్వీన్ నామినేషన్ వర్సెస్ అసైన్మెంట్. సో నామినేషన్ అసైన్మెంట్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏవి అని జనరల్గా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? అర్థమవుతుందమ్మా? సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు నేర్చుకోవాలి. ఇది సో బేసిక్ చూడండి, కంపారిజన్ మీకు ఒక 10 minutes చెప్తాను. సో నామినేషన్ అంటే మీకు తెలిసింది, అసైన్మెంట్ అంటే తెలిసింది. సో నామినేషన్కి అసైన్మెంట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంది? ఓకేనా? నామినేషన్కి అసైన్మెంట్కి రిలేషన్ ఏ విధంగా ఉంది అని మనకి వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏవి, డిఫరెన్సెస్ ఏవి అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. చూడండి, బేసిక్ ఫర్ కంపారిజన్. సో కంపారిజన్ చూద్దాం ఇప్పుడు. మనకి ఏ పాయింట్స్
సో ఫస్ట్ నామినేషన్ అండ్ అసైన్మెంట్. సో నామినేషన్ అండ్ అసైన్మెంట్. సో నామినేషన్ అంటే ఏంటి, అసైన్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఏంటి మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నామినేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసైన్మెంట్. సో నామినేషన్ implies appointment of a person by the policy holder to receive the policy benefits on the event of death. అంటే నామినేషన్ అంటే ఏమంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది. ఎవరి చేత అంటే పాలసీ హోల్డర్ చేత. ఎందుకు అంటే భవిష్యత్తులో ఏదైనా మరణం సంభవించిన తరువాత ఆ మొత్తాన్ని, ఆ పాలసీ బెనిఫిట్స్ మొత్తాన్ని తీసుకోవడానికి ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు నియమిస్తాడంటే పాలసీ హోల్డరు నియమిస్తాడు. ఆ వ్యక్తిని మనం ఏమంటున్నామంటే హీ విల్ బి కాల్డ్ యాజ్ నామినీ అని చెప్పి అంటున్నాం. సో అతను నామినీ అని చెప్పి అంటున్నాము. ఓకేనా. సో అపాయింట్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ బై ది పాలసీ హోల్డర్ టు రిసీవ్ ది పాలసీ బెనిఫిట్స్ ఆన్ ది ఈవెంట్ ఆఫ్ ది డెత్, యాక్సిడెంట్ ఆర్ సమ్ అదర్ ఇన్సిడెంట్స్. సో ఏదైనా కొన్ని సంఘటనలు జరగడం వల్ల తలెత్తేటువంటి పరిణామాలు అంటే మెయిన్గా వచ్చి డెత్. సో ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు, కాన్సిక్వెన్సెస్ రైజ్ అయినప్పుడు ఆ పాలసీ పైన వచ్చేటువంటి మొత్తం బెనిఫిట్స్ని, ఆ పాలసీ బెనిఫిట్స్ని ఎవరైతే ఏ వ్యక్తి అయితే తీసుకోవాలనుకుంటున్నాడో ఆ వ్యక్తిని మనం నామినీగా ప్రపోజ్ చేస్తాము, అపాయింట్ చేస్తాము. ఆ నామినీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, అంటే చిల్డ్రన్స్ కావచ్చు, లేదంటే స్పౌస్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు. నెక్స్ట్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ is alludes to ceding of right, title and interest of the policy to the another person. అసైన్మెంట్ అంటే ఏం లేదు, వన్స్ ఒక పాలసీని, ఆ పాలసీ పైన ఉన్నటువంటి రైట్స్ని, ఆ పాలసీ టైటిల్ని, అదేవిధంగా ఆ పాలసీ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని, ఆసక్తిని వేరే ఒకరికి బదిలీ చేయడం. సో ద పాలసీ ఆఫ్ రైట్స్ ఫ్రమ్ one person to another person. The policy of rights can be transferred from the assigner to assignee is called assignment. ఓకేనా. ఆ పాలసీ పైన ఉన్నటువంటి హక్కులు కానీ, ఆ పాలసీకి సంబంధించినటువంటి ఓనర్షిప్ రైట్స్ కానీ అన్ని ప్రతిదీ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ అవుతుంది. దాన్ని ఏమంటారంటే అసైన్మెంట్ అంటారు. ఫ్రమ్ అసైనర్ టు అసైనీ, అసైనర్ నుంచి అసైనీకి బదిలీ అవుతుంది. ఓకేనమ్మా, అర్థమైందా? అసైన్మెంట్ కి, నామినేషన్ కి. నితిన్ మీకంతా అర్థమైందా? గుణశేఖర్, గోవర్ధన్ అండ్ నెక్స్ట్ ఐఎస్ గుణశేఖర్, నందీశ్వర్. అర్థమైంది సార్. నెక్స్ట్ అటెస్టేషన్. Attestation is not required in the nomination. Attestation is required in the assignment. సో ఖచ్చితంగా అటెస్టేషన్ అంటే ఏం లేదమ్మా, వేరే ఒకళ్ళ ఇది పలానా నామినీని, ఇప్పుడు సపోజ్ నామినీ అనుకున్నాం, ఈ వ్యక్తిని నామినీగా సూచించడానికి, నామినీగా అపాయింట్ చేయడానికి ఖచ్చితంగా అతనికి ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. సో ఇతని నేను నామినీని, ఈ పాలసీ హోల్డర్ ఏం చేస్తా అంటే పలానా వ్యక్తిని నాకు నామినీగా, నా పాలసీకి నామినీగా నేను నియమిస్తున్నాను అని చెప్పి అతను చెప్పేది అంతా కరెక్ట్ అని చెప్పి, అతను చెప్పేటువంటి ఫ్యాక్ట్స్ కానీ, ఫిగర్స్ కానీ ఖచ్చితంగా కరెక్ట్, లీగల్గా అవి ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నాయి, సరైనది అని చెప్పి అటెస్ట్ చేయడాన్ని ఏమంటారంటే అటెస్టేషన్ అంటారు. సంతకం అంటారు. అటెస్టేషన్ అంటే సంతకం చేయడం, సైన్ చేయడం. సో అతను చెప్పేదంతా లీగల్గా కరెక్ట్, లీగల్గా ఖచ్చితంగా సరైనది అని చెప్పి అటెస్టేషన్ చేస్తారు. సో అటెస్టేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్, ద అటెస్టేషన్ మస్ట్ బి signed by గ్రీనింగ్ హోల్డర్స్. ఎవరైతే గ్రీనింగ్ కలిగి ఉంటారో వాళ్ళు అటెస్టేషన్ అంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక జాబ్కి ఏదైనా అప్లై చేయాలన్నా కూడా మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్లా కాదా అని చెప్పి వాటిని వెరిఫై చేసి ఇది సరైనవే అని చెప్పి అటెస్టేషన్ చేస్తారు, సైన్ చేస్తారు. సో లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు చూడండి, గ్రీనింగ్ హోల్డర్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని మన అటెస్టేటర్స్ అంటారు. ఓకేనా, అటెస్టేటర్స్. సో ఆ విధంగా ఇది సరైనది అని చెప్పి అటెస్టేషన్ అనేది చేయాలి. సో కాబట్టి ఇక నామినేషన్ విషయంలో అటెస్టేషన్ అనేది అవసరం లేదు, కానీ అసైన్మెంట్ విషయంలో అటెస్టేషన్ అనేది చాలా అవసరం. ఓకేనా, అటెస్టేషన్ విషయంలో అది అసైన్మెంట్ విషయంలో ఒక
పాలసీని ఒక పాలసీ హోల్డర్ తన యొక్క పాలసీని వేరే ఒకరికి బదిలీ చేయాలంటే ఖచ్చితంగా అటెస్టేషన్ అనేది చేయాలి. అటెస్టేషన్ లేకపోతే అది అసైన్ కాదు పాలసీ. నెక్స్ట్ కన్సిడరేషన్. ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ కన్సిడరేషన్, ఇట్ మే ఇన్వాల్వ్ కన్సిడరేషన్. సో కన్సిడరేషన్ అంటే ప్రతిఫలం అంటారు తెలుగులో. కన్సిడరేషన్ అంటే ప్రతిఫలం. సో ఇక్కడ మనకి నామినీ విషయంలో ఎటువంటి కన్సిడరేషన్ అనేది ఉండదు, కానీ అసైన్మెంట్ విషయంలో డెఫినెట్గా కన్సిడరేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ పాలసీకి ఇంతకు నేను ఇచ్చేస్తున్నాను, ఈ పాలసీకి నేను ఇంతకు అమ్మేస్తున్నాను అతనికి, ఓకేనా, పలానా వ్యక్తికి ట్రాన్స్ఫర్ ఇస్తాను, ఈ పాలసీని ఇంతకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పి అతనికి ఎంతో ఒక అంతకి అతనికి కన్సిడరేషన్ అనేది ఖచ్చితంగా ప్రతిఫలం రూపంలో ఉండి తీరుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరికి ప్రతిఫలం అంటే అజైనర్ నుంచి అజైనీకి ప్రతిఫలం అనేది వస్తూ ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రతిఫలం అనేది కన్సిడరేషన్ అనేది ఉంది. సో ఇక్కడ అసైన్ నామినేషన్లో లేదు, కానీ ఇక్కడ ఉంది. నెక్స్ట్ రైట్ టు షూ. షూ అంటే ఏంటంటే నామినీ హ్యాస్ నో రైట్ టు షూ అండర్ దిస్ పాలసీ. షూ అంటే ఏంటి మా ఎవరికైనా ఐడియా ఉందా ఏమ్మా? మా మీకు చెప్పండి సార్. షూ అంటే ఏంటంటే ఎస్యూ షూ. షూ అంటే కేసు వేయడం, దావా అంటారు, ఓకేనా. ఇక్కడ నామినీకి ఆ పాలసీ పైన ఎటువంటి హక్కు లేదు. అంటే ఈ యొక్క పాలసీ కింద అతను కోర్టులో దావా వేసేదానికి ఎటువంటి హక్కు లేదు. ఎందుకంటే నామినీ నేను తీసేసాడు, నేను ఫస్ట్ నామినీ పెట్టాడు అనుకోండి, ఒకవేళ పాలసీ హోల్డర్ నాకు మధ్య నామినీకి పాలసీ హోల్డర్ మధ్య కొన్ని గొడవలు తలెత్తాయి. సో కొన్ని గొడవలు తలెత్తినప్పుడు ఖచ్చితంగా అతని నామినీగా తీసేసినప్పుడు ఆ పాలసీ కింద ఈ నామినీ ఏం చేస్తాడంటే కోర్టులో దావా వేసాను కూడా రైట్ అనేది లేదు. నెక్స్ట్ అజైనిమా. అజైనీ హ్యాస్ ది రైట్ టు షూ అండర్ దిస్ పాలసీ. ఖచ్చితంగా ఇక్కడ అజైనీకి ఏదైనా నష్టం ఏర్పడితే, లాస్ అనేది రైజ్ అయితే ఖచ్చితంగా ఇతను ఈ యొక్క పాలసీ కింద కోర్టులో షూ వేసేదానికి, దావా వేసేదానికి, వాద్యం వేసేదానికి అధికారం అనేది ఉంటుంది, హక్కు అనేది ఉంటుంది. నెక్స్ట్ పర్పస్ అంటే ఏంటి మా మీకు ఐడియా ఉందా ఏమా? పర్పస్ అంటే ఇక్కడ చూడండి, పర్పస్ అంటే దేనికి సంబంధించింది, అంటే దేనికి ఎలా పనికి వస్తుంది, పని అంటారు కదా, దేనికి పనికి వస్తుంది. యూజ్ టు హెల్ప్ బెనిఫిషరీ రికవర్ ది పాలసీ అమౌంట్ when it becomes due for payment. సో చూడండి, సో ఇది ఖచ్చితంగా ఇక్కడ బెనిఫిషరీకి తిరిగి ఆ పాలసీ అమౌంట్ని తిరిగి the beneficiary recovers the policy amount when it becomes due for payment. సో ఒకవేళ ఖచ్చితంగా ఇక్కడ మనం ఎప్పుడైనా పేమెంట్ అనేది కట్టలేదు అనుకోండి, ఓకేనా, పేమెంట్ అనేది పాలసీ ఇన్సూరెన్స్కి బీమా ఇన్సూరెన్స్ కంపెనీకి మన ప్రీమియం అనేది పేమెంట్ చేయకపోతే, మనం చెల్లించకపోతే ఖచ్చితంగా ఇక్కడ దీని కింద ఈ పాలసీ కింద మొత్తం అతను తిరిగి ఎంతైతే అతను కట్టింటాడో తిరిగి రాబట్టుకోవడానికి ఇక్కడ నామినీకి అధికారం అనేది ఉంటుంది, ఓకేనా. సో మొత్తం కట్టినటువంటి పాలసీ అమౌంట్ ఇతను రికవర్ చేసుకోవడం, తిరిగి రాబట్టుకోవడంలో ఇతనికి హక్కు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టు ట్రాన్స్ఫర్ ఆల్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అజైన్. కానీ ఇక్కడ ఎవరికి బదిలీ అవుతా ఉంది? ఈ మొత్తం బెనిఫిట్స్ అజైనర్ నుంచి అజైనీకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆల్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్. సో ఆ పాలసీ పైన ఉన్నటువంటి హక్కులు కానీ, ఆ పాలసీ పైన హక్కులు కానీ, అదేవిధంగా ఇంట్రెస్ట్ కానీ, ఆసక్తులు కానీ, అధికారాలు కానీ, ఓనర్షిప్ రైట్స్ కానీ ఎవరికి బదిలీ అవుతా ఉంది? ఎవరికి బెనిఫిట్స్ అవుతా ఉంది? అజైనీకి బెనిఫిట్ అవుతా ఉంది. సో కాబట్టి ఇక్కడ అజైనీ వచ్చి మొత్తం పొందుతూ ఉన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా రివోకేషన్ అంటే క్యాన్సిల్ చేయడం, ఓకేనా. రివోకేషన్ అంటే కొట్టివేయడం అంటారు తెలుగులో, క్యాన్సిల్ చేయడం. సో కెన్ బి చేంజ్డ్ ఆర్ రివోక్డ్ సెవరల్ టైమ్స్. సో ఇక్కడ నామినీగా మార్పు చేయడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా నామినీగా తిరస్కరించడానికి కూడా, నామినీగా కూడా కొట్టివేయడానికి కూడా, అంటే నామినీగా తీసివేయడానికి కూడా అధికారం అనేది ఉంటుంది. అంటే కొన్ని సమయాల్లో ఇక్కడ నామినీని మార్పు చేసుకోవచ్చు, లేకపోతే నామినీగా కూడా తీసివేయడం అనేది
జరుగుతుంది నామినేషన్ని. నెక్స్ట్, కెన్ బి రివోక్డ్ 1 or 2 times డ్యూరింగ్ ది టర్మ్ ఆఫ్ ది పాలసీ. సో ఆ పాలసీ మొత్తంలో ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే ఆ పాలసీని వేరే ఒకరికి అంటే బదిలీ చేయడానికి ఇక్కడ ఆస్కారం అనేది ఉంటుంది. లేకపోతే మిగతా వాటిలో ఇంకా మోర్ టైమ్స్ కానీ ఏమవుతుందంటే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పాలసీని క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. 1 or 2 times ఆ పాలసీని వేరే ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయాలంటే. సో దానికి మించింది అనుకోండి, ఆ పాలసీని ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేస్తారు. సో దాన్ని రివోకేషన్ అంటారు. నెక్స్ట్, ఫైనల్లీ బేసిక్ ఫేవర్ అంటే ఎవరికి అనుకూలం. సో జనరల్లీ మేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమీడియట్ రిలేటివ్స్. సో ఇక నామినేషన్లో ఎప్పుడైతే పాలసీ హోల్డర్ చనిపోతాడో ఆ మొత్తానికి ఎవరికి ఇక్కడ అనుకూలం జరుగుతుంది అంటే ఇమ్మీడియట్గా మొత్తం ఎంటైర్ బెనిఫిట్స్ని ఎవరికి పే చేస్తారంటే రిలేటివ్స్ ఆర్ స్పౌజ్ ఆర్ చిల్డ్రన్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీళ్ళకి దీంట్లో అనుకూలం అనేది జరుగుతుంది. అసైన్మెంట్లో కెన్ బి మేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమీడియట్ రిలేటివ్స్ ఆర్ టు ఎక్స్టర్నల్ పార్టీ. సో చూడండి, ఇట్ కెన్ బి మేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమీడియట్ రిలేటివ్స్ ఆర్ టు ఎక్స్టర్నల్ పార్టీ. అంటే ఇక్కడ ఎవరికైతే ఆ పాలసీని అసైన్ చేస్తున్నారో ఆ వ్యక్తికి మాత్రమే ఇక్కడ అనుకూలం అనేది జరుగుతుంది. అంటే అసైనీకి, అంటే అసైనర్ నుంచి పాలసీ హోల్డర్ నుంచి మరొక వ్యక్తికి ఏమవుతుందంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలసీ రైట్స్ ఫ్రమ్ 1 person to another person, ఫ్రమ్ పాలసీ హోల్డర్ టు అనదర్. సో పాలసీదారు నుంచి మరొక వ్యక్తికి బదలాయింపోతుంది కాబట్టి ఆ బదలాయింపబడేటువంటి వ్యక్తికి ఇక్కడ అనుకూలం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, లేకపోతే బంధువు అవ్వచ్చు, లేకపోతే బయట వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి నామినేషన్కి అసైన్మెంట్కి మధ్య కీ ఫ్యాక్టర్స్ అనేటివి ఉన్నాయమ్మా. ఓకే, అర్థమైందమ్మా? ఇది ఏమ్మా అర్థమైంది? ఇది ఏమ్మా ఎవరికైనా డౌట్స్ ఉంటారు కానీ ఇంకా సెషన్ క్లోజ్ చేస్తాను. ఎవరికి లేవా డౌట్స్?